పాట సంఖ్య 436, 433, 436, 433 ఈ పాట కలిసి పాడతాం. రండి. 436, 433. యేసు పాపి కాశ్రయుడా, ప్రియ ప్రభుని కరుణించుమో. దయగల యేసు పాపి కాశ్రయుడా, ప్రియ ప్రభుని కరుణించుమో. ఓ ప్రభుని విరోధముగా పాపము చేసిన దుర్లను ఓ ప్రభుకి విరోధముగా పాపము చేసిన దుర్లను ఈ చూడనై
సర్వము నా దేవా దయపరచితే నా ధనము ధనము నా సర్వము అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహము చేసి అందరూ నాకు బంధువులని
430, 427. నేటిని నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. 430, 427. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. సంతోషమే
గోతులు నుండి లేపు. నీవిపోయినగా నా పాపములు, నీవిపోయినగా నా పాపములు పారవేసితివివో, పారవేసితివివో. మదిలో చేర్చుకున్నాను, నేడు మదిలో చేర్చుకున్నాను. తులచితివనే ప్రభు నా పాపములు, తులచితివనే ప్రభు నా పాపములు. నా పతములు కొలనని చెప్పే, నా పతములు కొలనని చెప్పే. మనసు విడచి మనసు విడచి నా పాపలు తొలగించే, నా పాపలు తొలగించే. నేడు మదిలో చేర్చుకున్నాను, నేడు మదిలో చేర్చుకున్నాను. సమాధాన సంతోషము, సమాధాన సంతోషము అనుభవించుకునేము, అనుభవించుకునేము. మదిలో చేర్చుకున్నాను, మదిలో చేర్చుకున్నాను. పాట సంఖ్య 427, 424. జీవపు దాత నా హృదయములోనికి రానే పాట. జీవపు దాత నా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతనయనుభవమందరికి, నూతన వెలుగు నూతనయనుభవమందరికి, నూతన జన్మమును నాకు సగి, నూతన
భక్తి పాట ఒకటి, ఒక పల్లవి ఒక వచ్చిన పాడదాం అడుగుతున్నారు. మన యూత్ రిట్రీట్లో మరి ఆ పాట మాకు ఒకసారి కావాలని అడిగారు కనుక ఈ పల్లవి పాడతాం. పల్లవి ఒక వచ్చినాన్ని పాడతాం. పల్లవి ఒక వచ్చినాన్ని పాడదాం. మొన్న యూత్ రిట్రీట్లో మెరాకాలో జరిగిన యూత్ రిట్రీట్లో నా దగ్గర ఉంది, నా దగ్గర ఐదో పాట. ईशु सबसे प्यारा ओ भी हमारा रखवाला है। ईशु सबसे प्यारा ओ भी हमारा रखवाला है। बोलो
రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనం కలిసి చదువుతాం. సౌండ్ కొంచెం పెట్టండి సరిగా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. మొదటి యోహాను పత్రిక 4:8 అందరం కలిసి చదువుతాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మరొక మాట కూడా చదువుతాం. పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. పరమగీత గ్రంథం 8:6. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజముల ఆ నామాక్షరముగా నన్ను ఉంచుము. చిన్న ప్రార్థన చేస్తాం ప్రభు సాయం కొరకు. అదేంటి కీస్ అంటారు మధ్యలో. ప్రియ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. రాత్రికాల సమయంలో జీవం కలిగిన మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా కృపనిచ్చేందుకై ఘనపరుస్తున్నాం. జీవం గల పాటల ద్వారా మాతో మాట్లాడారు. మా ధ్యానమితమై మీ లేఖనాలు మా ముందుంచినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మీ సన్నిధిని మేము అనుభవించిన కృప దయచేయండి. ఈ లేఖనాలు మా కొరకు దీవించి ఆశీర్వదించి విరిచి పంచిపెట్టండి. వివరించడానికి మీ దాసును జ్ఞానం చాలదు. వివేకం లేనివాడు, నోటి వాందివాడు, బలహీనుడు బలపరచము. మీ ఆత్మచేత నింపి మీకు ఇష్టమైన పాత్రగా చేసి వినియోగించుకోను. మరోసారి మీ రక్తాన్ని ఆశ్రయిస్తూ మీ అభిషేకాన్ని కోరుకుంటూ రక్తాస్తాలతో మీ దాసుడు మీ సన్నిధి కోసంగా బలపరచండి. 12 కీర్తన 80:10, 21:6, 9, నిర్గమన 4:16 నెరవేర్చి మహిమ పొందండి. దేవా, మీ లేఖనాలు మా కొరకు దీవించండి. ఈ శబ్దయంత్రం ద్వారా వినేటువంటి వారిని కూడా మీ వైపు ఆకర్షించుకోండి.
దయగల మా తండ్రి, మీ వాక్యం సజీవమైనది, బలమైనది. హెబ్రీ 4:12 అందరి పట్ల నెరవేర్చి మహిమ పొందండి. శత్రువుకు సిగ్గు కలిగించి మీ కార్యాలు నెరవేర్చండి. మీరు ఉద్దేశించిన ఆత్మ కార్యాన్ని, మీ రక్షణ కార్యాన్ని మీ ప్రజల్లో కావించి మీ నామాన్ని హెచ్చించుకోండి. విశ్వాసంతో మీ మీద ఆధారపడుచుండగా ఏ ఆత్మకు ఏ మాట అవసరమైనదో ఆ మాటలు మీ సింహాసనం నుండి మా కొరకు విడుదల చేసి మీ నామాన్ని మహింపరచుకోండి. ఎవరి రక్షణార్థమై, ఎవరి ఆత్మీయ క్షేమార్థమై, దయగల తండ్రి, ఎవరిని బలపరచు నిమిత్తమై దేవయ్య కొడుకు మీరు ఏర్పాటు చేస్తూ వచ్చారో ఆ మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడుగాక. అనేకులు మీ ప్రేమ చేత తాకబడుదురుగాక. అనేకులు మిమ్మల్ని కూర్చున్న సత్యాన్ని ఎరిగి మీ మార్గాల్లో కొనసాగుదురుగాక. అనేకుల మనోనేత్రాలు వెలిగించబడుగాక. విశ్వాసంతో మీ మీద ఆధారపడుచుండగా మీరే సహాయపడము. కృపావలయంలోని మమ్మల్ని తెచ్చుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో అలా ఏమొస్తున్నాయి మైకు? ప్రభు మన దృష్టికి తీసుకొని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతి లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడనుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని రాత్రి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని వ్రాయబడి ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపమే ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని వ్రాయబడి ఉంది. వాస్తవంగా నాడు లోకంలో మానవుని యొక్క జీవితాన్ని చూస్తూ వెళ్ళినప్పుడు మానవుడు ప్రేమ లేని వాడిగానే జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. తిరిగి ప్రేమను కూడా మానవుడు గుర్తించలేక పోయాడు అని దేవుని యొక్క వాక్యం వివరిస్తూ ఉంది. ఈ సర్వ సృష్టిని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏమిటి అనేది మన జీవితాల్లో గ్రహించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు మానవుడు. అందుకనే దేవుని ఎరగని స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నిజంగా దేవుడు సృష్టించిన ఈ సర్వాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎంత దయగలవాడు, ఎంత ప్రేమ గలవాడో మనకు బాగా అర్థమవుతుంది. దేవుడు సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఇదంతా కూడా ఎవరి కొరకు సృష్టించాడట? మానవుని కొరకే దేవుడు సృష్టించాడు. ఎవరి కొరకు? మానవుని కొరకు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడట వెలుగు కమ్మని పలుకగా వెలుగాయనని ఉంది. అంటే దానికి ఒక పేరు దేవుడు పెట్టాడు. వెలుగు కమ్మని పలికినటువంటి దేవుని యొక్క ఉద్దేశం అప్పుడు భూమి అంతా కూడా ఎట్లుందట? అంధకారమయమైన స్థితిలో ఉన్నది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నట్లుగా రాయబడి ఉంది. అలాంటి నిరాకారంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న దీనిని దేవుడు మరి భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటిగా వెలుగు కమ్మని దేవుడు పలికినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు వరుసనే సమస్తాన్ని సృష్టించాడు. 5 దినాలు కూడా మరి చేస్తూ వచ్చాడు. 6వ దినమున ఎవరిని సృజించాడు? దేవుడు మానవుని దేవుడు సృజించినట్లుగా వ్రాయబడి ఉంది. ఇది 2వ అధ్యాయం ఆఖరి 2వ వచనాల్లో ఈ మాట
ఉంటుంది. అంటే దేవుడు 6వ దినమున ఎవరిని సృజించాడట? నరుని సృజించినట్లుగా వ్రాయబడి ఉంది. ఇప్పుడు నరుని సృజించినటువంటి దేవుడు ఏమని తెలియపరిచాడంటే అక్కడ చెప్పబడినటువంటి మాట, దేవుడు విశ్రమించను అని వ్రాయబడి ఉంది. అది 7వ దినము అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. సరే, ఇదంతా కూడా దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించి ఎవరి చేతిలో పెట్టాడంటే మానవుని చేతిలో పెట్టి ఒక మాట చెప్పాడు. ఏమని? మీరు ఏలుడి అన్నాడు. ఎన్నో వచనం అది? 26 వచనం అనుకుంటాను. చూడండి, 26 వచనమేనా? చదవండి ఒక మాట. మొదటి అధ్యాయం, ఆది కాండం 1వ అధ్యాయం 20 ఎన్నో వచనం? 26ఏనా? చదవండి. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, ఆకాశ పక్షులను, ఏలుదురుగాక అని పలికెను రాయబడింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సమస్తాన్ని సృష్టించి ఈ సమస్తాన్ని ఏలమని ఎవరికి చెప్పాడు? మానవాళికి దేవుడు చెప్పాడు. అంటే సమస్త ఎవరి చేతిలో ఉంచాడు? ఇప్పుడు మానవుని చేతిలో దేవుడు ఉంచినట్లుగా వ్రాయబడి ఉంది. నిజముగా మరి సమస్తాన్ని, ఆకాశ పక్షులు, భూమృగాలు సమస్తాన్ని కూడా ఏలమని మానవాళికి చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మానవుడు దేవుని యొక్క మాట విని విధేయతలో జీవితాన్ని కొనసాగించాడా అని మనం ఆలోచిస్తూ వెళితే మానవుడు దేవుని యొక్క మాటను ఆలకించలేదు, నిరాకరించినట్లుగా వ్రాయబడి ఉంది. అంటే 2వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా దేవుడు ఇక్కడ ఏలమన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 17వ వచనంలో ఇంకొక మాట దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చదువుతారా? ఆది కాండం 2:17. ఆయన ఆదాముతో అయితే ఒక్కరు చదవండి, ఎవరైనా చదవండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములో తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా ఏమైపోతావట? చచ్చిపోదు అని చెప్పాడు దేవుడు. సమస్తాన్ని ఏలమని మానవుని చేతిలో పెట్టినటువంటి దేవుడు ఒక చిన్న ఆజ్ఞ ఇక్కడ ఇచ్చాడు. ఏమని? అన్ని చెట్లు ఫలాలు ఉన్నాయి, కానీ తోట చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని ఫలాలు మీరు తినకూడదు. ఒకవేళ తింటే మీరేమైపోతారు? చచ్చిపోతారు అని దేవుడు అప్పుడే ఆజ్ఞాపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అంటే దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, ఎంతో దయగలిగినటువంటి వాడు. మానవుని వల్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఉన్నతమైనది. అది మానవుడు తన జీవితంలో గుర్తించి ప్రభువుకు లోబర్చుకునే విషయంలో మానవుడు తప్పిపోయిన స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకని ఇక్కడ మనం చూస్తూ వెళితే మరి దేవుడు సమస్తాన్ని నిర్మాణం చేసినటువంటి దేవుడు, ఆ ఫలవృక్షాలు సమస్తాన్ని కూడా చేసినటువంటి దేవుడు ఒక ఆజ్ఞ మాత్రం మానవాళికి పెట్టాడు. అది తింటే, అది తినకూడదు. ఒకవేళ తింటే ఏమైపోతారు? మీరు చచ్చిపోతారు. వాళ్ళ ఫ్రీ విల్, మీ ఇష్టం, అంతే కదా. దేవుడు 2 విషయాల ముందు పెట్టాడు. తినకూడదు ఆజ్ఞ, తింటే చచ్చిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మానవుడు దేవుని మాట శిరసా వహించాలి. దేవుని మాట శిరసా వహిస్తే ఎప్పటికీ మానవుడు ఏం చేస్తాడట? ఏలుబడి చేసేవాడు. దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియుల. అయితే మానవుడు దాన్ని గుర్తించాడా అని మనం ఆలోచిస్తూ వెళితే దేవుని యొక్క మాటను మానవుడు గుర్తించలేదు, నిరాకరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈ కారణాన్ని బట్టి మానవుడు దేనికి గురి అయిపోతూ వచ్చాడో దేవుని యొక్క వాక్యంలో తేటగా రాయబడి ఉంది ప్రియులారా. ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు సమస్త ఫలవృక్షాలు ఇచ్చాడట. అన్ని ఇచ్చి ఒక్కటే తినొద్దని చెప్పాడు. మీ ఊరికి వస్తుంటే రకరకాల వృక్షాలు కనబడుతున్నాయి. ఈ ఏరియాలంతా కూడా నిమ్మ తోటలు, తర్వాత
ఏంటి కొబ్బరి చెట్లు, నిమ్మ తోటలు, ఇంకా సపోటాలు, జామ చెట్లు, ఇవన్నీ ఎక్కువగా కనబడుతున్నాయి ఏరియా అంతా కూడా. అన్నీ ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? ప్రేమ కలిగిన దేవుడిచ్చాడు. ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడిచ్చాడు. మానవుని ప్రేమించి ఇవన్నీ కూడా మానవుని కొరకు దేవుడు సిద్ధం చేసి ఇచ్చాడు. అందుకనే ఏది తినాలో ఏది తినకూడదో అవన్నీ కూడా దేవుడు మానవాళికి ఆజ్ఞాపించాడు. తన గన్నేరు చెట్లు ఉంటాయి, చక్కని పూలు పూస్తాయి. తింటారా? చెప్పండి. తింటే ఏమైపోతారు? చెప్పాలా? తింటే ఏమైపోతారు? ఏమి గన్నేరు చెట్టు పుట్టేంచకపోతే ఏమైందని అనుకుంటాం మనం. అది మానవుని యొక్క నైజం. గన్నేరు చెట్లు పూలు చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. ఒకవేళ తింటే అడవిలో ఇంకొక చెట్టు ఉంటుంది, అది తెలుసుగా, ఏదో ఏం చెప్తారు దాన్ని, విషముష్టి చెట్టు అని అంటారు. అంటే మీరు అడవిలోకి వెళ్తే అది మీకు అర్థమవుతాయి, కానీ మీరు అడవిలోకి వెళ్ళలేదుగా. మేము అడవిలోకి వెళ్ళాం కనుక అది నాకు తెలుసు. ఆ వర్షం వచ్చేటప్పుడట ఆ చెట్టు, అంటే మేము అడవిలోకి వెళ్ళినప్పుడు అడవిలో ఉండేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సలహా ఏంటి అనే సూచన, వర్షం వచ్చేటప్పుడు ఆ చెట్టు కిందకి పోవద్దన్నా అని చెప్పి. పోతే ఏమవుతుందట, వర్షం వచ్చేటప్పుడు ఆ చెట్టు కింద కానీ పోయి పైకి చూస్తే ఆ నీళ్లు కారితే కళ్ళు పోతాయట. అంత భయంకరమైన చెట్టు. ఎందుకు పెట్టాడు దేవుడు? దాని వాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు తెలుసుకున్నారు ఆ సంగతి. దాని కిందకు పోతే ఏం జరుగుతుంది? నష్టం. దాని కాయలు కానీ తింటే అంతకంటే నష్టం, చచ్చిపోతారు. దేవుడు ఆనాడే మానవాళికి ఆజ్ఞాపించాడు. అయితే మానవుడు దేవుని యొక్క మాటను మరి శిరసావహించాడా? శిరసావహించలేకపోయాడు, నిరాకరించాడు. ఈ కారణాన్ని బట్టి మానవుని యొక్క జీవితంలో గొప్ప నష్టాన్ని పొందినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. తినవద్దని చెప్పినటువంటి చెట్టు ఫలాలు మానవుడు తిన్న కారణాన్ని బట్టి మానవుడు ఏలుబడి చేయవలసిన మానవుడు ఏలుబడి కిందకు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం వివరణ మనకిస్తుంది. ఎట్లా? రండి, దేవుని యొక్క వాక్యంలో ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆ ఫలాలు తినవద్దని దేవుడు చెప్తే మానవుడు ఏం చేశాడు? వాటినే తిన్నట్లుగా వ్రాయబడి ఉంది. వాటినే తిన్నాడట. వాటినే తిన్నాడు. వాటిని తిన్న కారణాన్ని బట్టి మానవుడు దేనికి గురి అయిపోయాడనంటే, ఏలుబడి చేయవలసిన మానవుడు ఏలుబడి క్రిందికి వచ్చాడు. అది మానవాళికి సంప్రాప్తమైనది ఏమిటి అంటే మరణము అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మానవాళి యొక్క మరణానికి కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించటమే. అది మానవాళి యొక్క మరణానికి కారణం. ఇది 1 యోహాను పత్రికలోనే 3వ అధ్యాయంలో 4వ వచనంలో మాట రాయబడి ఉంది. ఏముంది అక్కడ? ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ఉంది. దేవుని ఆజ్ఞను మానవుడు అతిక్రమించాడు, అంటే నిరాకరించాడు, ఆజ్ఞను మీరాడు. ఈ కారణాన్ని బట్టి ఆజ్ఞ అతిక్రమం అనేది మానవాళికి సమకూర్చినది ఏమిటంటే పాపము. అదే పాపము, అదే మానవుని యొక్క దోషము. లేఖనాలను మనం చూస్తూ వెళితే ఆజ్ఞాతిక్రమమే పాపమని ఇక్కడ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి పాపం అనేది మానవుని యొక్క జీవితాన్ని ఏలుబడి చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం రాయడు. అందుకే యోహాను సువార్త ఎక్కడ 8వ అధ్యాయము 36వ వచనంలో ఉంటుంది. ఏంటంట? పాపము చేయు ప్రతివాడు దేనికి దాసుడు. 36, 34 34 చూడండి, చదవండి, ఎవరన్నా తీసి చదవండి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును దేనికి దాసుడైపోయాడండి? పాపమునకు బానిస అయిపోయాడు. పాపము చేయు ప్రతివాడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఏంటి పాపం? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుని యొక్క మాట వినకపోవడమే పాపం. తినవద్దని దాన్ని తినడమే అది పాపం. చేయవద్దని చెప్పినది చేయడమే పాపం. ఇది వ్యక్తిగతమైన జీవితంలో మానవుడు గుర్తించలేకపోయాడు. ఆ కారణాన్ని బట్టి మానవుడు ఏలుబడి కింద వచ్చాడు. ఇప్పుడు పాపము యొక్క
ఏలుబడి మానవుని మీద ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది ప్రియులారా. అందుకనే మానవుని ఏలుబడి చేసేది ఎవరంటే, ఎవరు మానవాళ్ళని ఏలుబడి చేసేది ఎవరు? పాపం అనేది మానవాళ్ళని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తూ ఉంది. అందుకే అన్నిట్లో అతిక్రమం, అన్నిట్లో ఆజ్ఞను మేరడం, అన్ని విషయాల్లో అతిక్రమించి జీవితాన్ని నష్టపరుచుకోవడం, మానవుని యొక్క జీవితంలో దేవుడు చేయకూడదని చెప్పినటువంటి దాన్ని చేయడం మానవుని యొక్క జీవితంలో అలవర్చుకుంటూ వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. అందుకే దేవాతి దేవుడు చాలా విషయాలు మానవునికి తెలియపరుస్తూ వచ్చాడు. ఏది చేయకూడదు, ఏది చేయాలనే విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వెళితే, ఆజ్ఞ అతిక్రమము పాపమని ఉంది కదా, అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఇప్పుడు పాపం యొక్క ఏలుబడి మానవుని యొక్క జీవితంలో ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. చూడకూడదు అని దేవుడు ఒక మాట చెప్తే దాన్నే మానవుడు ఏం చేస్తున్నాడు? దాన్నే చూస్తున్నాడు. చెయ్యకూడదు అని చెప్పిన దాన్నే మానవుడు ఏం చేస్తున్నాడు? దాన్నే చేస్తున్నాడు. ఇదంతా కూడా పాపం యొక్క ఏలుబడి మానవుని మీద ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకే దానికి ఇంకొక మాట కూడా పెట్టాడు ఎఫెసీ పత్రికలో, పాపము యొక్క శక్తి అని అన్నాడు. అర్థమైందా? పాపము యొక్క శక్తి మానవాళ్ళని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకనే సినిమా చూడొద్దంటే ఏం చేస్తున్నారు? సినిమాలు చూస్తున్నారు. బూతులు తిట్టొద్దంటే ఏం చేస్తున్నారు? బూతులు బాగా తిడుతున్నారు. అర్థమైందా? అదే మోసాలు చేయొద్దంటే ఏం చేస్తున్నారు? అబద్ధాలు చెప్పొద్దంటే ఏం చేస్తున్నారు? అబద్ధం బాగా సునాయాసంగా అబద్ధాలు చెప్తున్నారు. వాస్తవం కాదా? ఇప్పుడు ఎవరు ఏలుబడి ఉంది మన జీవితంలో మీద? ఎవరు ఏలుబడి ఉంది? పాపం యొక్క ఏలుబడి. దానికందరే జీవితాలు కొనసాగిస్తూ ఏది చేయకూడదు వాటినే చేస్తూ జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. ఇంకొక మాట, ఏది తినకూడదో దాన్ని తింటున్నారని చెప్పాం కదా. ఆ దానికి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది, ఆహారము కాని దాని కొరకు అని ఉంది. ఎక్కడ? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలన్నీ కూడా రాయబడినాయి. అక్కడేముంది? ఆహారము కాని దాని కొరకు మీ రోకలేలా చెల్లించెదరు, సంతృష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జనమంతా ఎలా వ్యాయపరచెదరు అనే మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దప్పికొనిన వారులారా నేల వద్దకు రండి. నిజంగా దేవుడు మానవుడు ఎంత ఘోరమైన జీవితాన్ని జీవిస్తున్నాడో లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అందుకే తినవద్దయ్యా అంటే తింటే చచ్చిపోతారయ్యా, తినొద్దనంటే దాన్నే తింటున్నారు. ఏం తింటున్నారు? అందరూ బాగా తింటున్నారు దినాల్లో. ఏం తింటున్నారు చెప్పండి? బాగా ఏం తింటున్నారు? చికెన్ మటన్ కాదమ్మా తల్లి. దేవుడు చికెన్ మటన్ తినవద్దని చెప్పినాడు. అది కాదు, ఆహారం కాని దాన్ని తింటున్నారు. మీ ఊర్లో అందరు తింటే పొట్లాలు తీసుకొని చేతిలో పోసుకొని ఇటేట అనుకొని మొత్తం నోట్లో పెట్టుకొని తింటున్నారు. ఏం తింటున్నారు వాళ్ళంతా? పొగాకు తింటున్నారు. అది పొగాకే కదా. గుట్టకాలంటే ఏంటి? గుట్టకాలంటే ఏంటి? పొగాకే. అర్థమైందా? మరి మీరు చూడలేదా ఎవరిని పొట్లాలు తీసుకొని తినేవాళ్ళని? చూసారా? చూడలేదా? ఇక ఏకంగా పొగాకునే డైరెక్ట్గా నవిలే వాళ్ళు కూడా చాలా మంది. ఒంగోలు జిల్లా కానీ పోయినామంటే ఇక అంతా ఒకటే నవ్వడం. అర్థమైందా? ఆడమ్మగా తేడా లేకుండా పొగాకు బాగా నవ్వులుతూ ఉంటారు. ఈ పొగాకు తెచ్చి అంటే ఏమనుకోవద్దు, పందుల ముందు వేయండి. కొంచెం ఒక పొగాకు కాడ కొట్లో కొనుక్కొచ్చి పంది ముందు ఒక కాడ బయట పూర్తిగా ఒక ఆకు తీసుకొచ్చి ఆ పంది ముందు వేయండి. ఏం చేస్తుందో? పంది పొరపాటును కూడా దాన్ని తాకదు, తినదు. సహజంగా పందులు ఎక్కడుంటాయి? ఏం తింటూ ఉంటాయి? అలాంటి పందే తిననటువంటి దానిని మనుషుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపూర్వకంగా కొనుక్కొని పైగా దాన్ని ఎంతో జాగ్రత్తగా తింటున్నారు. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే, ఆహారము కాని దాని కొరకు మీ రోకలేలా చెల్లించెదరు. ఎంత ధనాన్ని నష్టపరుచుకుంటున్నారు. నాకు తెలిసి ఒక సహోదరుడు యవనస్తుడు, ఆయనకి దరిదాపుగా 32 సంవత్సరాలు, మంచి ఉద్యోగం ఉంది, సింగరేణి కాలనీస్లో చాలా పెద్ద జీతం ఆయనకు. యవనస్తు, 2 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా భార్య కూడా చెప్పి
ఇంట్లో వాళ్ళు చెప్పినా వినకుండా బాగా తినేశాడు. ఏం తిన్నాడు? గుటకాలు బాగా తీయడం, అదంతా నోట్లో వేసుకోవడం, అది పెట్టుకోవడం. అది కొద్ది రోజులకి ఏం జరిగిందంటే ఆయనకు ఒక పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది. క్రియాపూర్వకంగా చెప్తున్నాను ఈ విషయాలు. సరే, మరి ప్రాణాంతకమైన వ్యాధి వస్తే నేరుగా వాళ్ళకు సింగరేణి కాలేజీస్ వాళ్ళకు హైదరాబాద్లో మరి నిమ్స్ హాస్పిటల్ అని ఉంది, అక్కడ చూస్తారు వాళ్ళకు ఒక వింగ్ ఉందన్నమాట దానిలో. సరే వెళ్ళారు, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. ఇక్కడ వీలు కాదంటే మళ్ళా తారక రామ హాస్పిటల్ వెళ్ళారు, అక్కడ వీలు కాదని చెప్పారు. కడకు మరి రిటర్న్ వచ్చేసారు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు అని అంటే ఇంకా ఆయన ముఖము చూడడానికి కూడా వీలు లేనటువంటిది అయిపోయింది. ఈ నోటిలో ఉన్నటువంటి ఆ జబ్బు అనేది ఆయన ముఖము చూడడానికి కూడా అసహ్యత పుట్టించే స్థితిలో మొత్తం కూడా వికారమైపోయినటువంటి స్థితి అయిపోయింది. యవనస్తుడు తిరిగి మరి నేరుగా వచ్చేటప్పుడు అక్కడ మందిరం మెయిన్ రోడ్లోనే ఉంటుంది, బస్సు వచ్చేది మెయిన్ రోడ్లోనే. నేరుగా హైదరాబాద్ నుంచి ఎక్కడ దిగారంటే మందిరం ముందే దిగి నేరుగా మందిరంలోకి ముసుగు కప్పుకొని తెచ్చారు. ముసుగు కప్పుకొని తెచ్చారు. తెస్తే ఏముంది, ముసుగు తీయడానికి కూడా వీలు లేదు. ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. ప్రియమైన వారులారా, నాడు మానవుని యొక్క జీవితం అనేది ఎంత విలువైందో జీవితంలో గ్రహింపు లేక పాపం యొక్క ఏలుబడి కింద జీవితాన్ని కొనసాగించే ప్రతివాడు కూడా ప్రాణాంతకమైన స్థితిలోనికి దిగజారిపోయాడు. ప్రియులారా, ఇద్దరు చిన్న పిల్లలు, చక్కటి మరి భార్య, తల్లిదండ్రులు అందరినీ కూడా మోసగించిన జీవితం అయిపోయి కడకు 1 డేలోనే అతడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నిజంగా దేవుని సన్నిధిలో ఎంత త్రుటిలో లయమైపోయేటువంటి జీవితం కనుక మానవుడు ఎంత తినకూడనటువంటి వాటిని తిని ప్రాణాంతకమైన స్థితిని తెచ్చుకొని మరణానికి మానవుడు పాత్రుడైపోతున్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రి మైకు ద్వారా వినుచున్నాం, నీ జీవితంలో కూడా తినకూడనటువంటి వాటిని తిని జీవితాన్ని నష్టపరుచుకొని కనుక మరణానికి పాత్రుడైపోయినటువంటి స్థితి నీ జీవితంలో ఉందని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. త్రాగకూడనివి కూడా ఉన్నాయి అక్కడ. కష్టార్జితమును వ్యాయపరిచేదనే దానిలో అక్కడ త్రాగకూడనివి, ఎంత త్రాగినా దాహమే తేలిన స్థితి జీవితంలో. చక్కగా పగలంతా పనిచేసి సాయంకాలానికి ఆ ధనమంతా తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? అసహ్యమైన త్రాగుడు జీవితాన్ని కలిగి మరి పిల్లలు, భార్య, పిల్లలు ఇంట్లో అలమడిస్తూ ఉంటారు. ఎంత ఘోరమైన జీవితాలు జీవిస్తున్నారు నేటి దినాల్లో మనుషులు. అసహ్యమైనటువంటి త్రాగుల్లో జీవితాన్ని నష్టపరుచుకొని త్రాగకూడనటువంటి వాటిని త్రాగి 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 జీవితాన్ని నష్టపరుచుకొని కడకు వారు సంపాదించుకున్నది ఏమిటి అనంటే మరణాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ప్రియులారా, ఇది వాస్తవం కాదా నీ జీవితంలో? ఈ రాత్రికాల సమయంలో దయగలిగిన దేవుడిని ప్రేమించి నీ స్థితిని నీకు చూపిస్తున్న కారణం, ఆ దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆ కారణాన్ని బట్టి ఆ ప్రేమ స్వరూపినటువంటి దేవుడు నిన్ను ఏలుబడి చేయమంటే ఏలుబడికి ఎందుకు వచ్చావు? పాపం యొక్క ఏలుబడి నీ జీవితంలో ఉంది. ఈ కారణాన్ని బట్టి నీకు సంప్రాప్తమైంది ఏమిటనంటే మరణమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. హెబ్రీ పత్రిక 2:14 చదవండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏ ఏలుబడి మానవుని యొక్క జీవితం వచ్చిందో లేఖనాలు తేటగా మాట్లాడుతున్నాయి. హెబ్రీ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. నేరుగా ఏ స్థితికి వచ్చాడు మానవుడు? ఏలుబడి చేయవలసిన మానవుడు దేనికి వచ్చాడు? ఇప్పుడు జీవిత కాలమంతయు మరణ భయము చేత దేనికి దాసులైపోయాట? మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వాడిని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మరణ బానిసత్వం మానవాళి యొక్క జీవితంలో ఉన్నదిని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారులారా, రాత్రికాల సమయంలో మానవాళిని ఏలుబడి చేస్తుంది ఏంటట? మరణము, మరణ భయము మానవాళిని అలముకున్నది. ఇలాంటి మరణం నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించేవారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఎవరు కూడా ప్రపంచంలో
లేరు ప్రియులారా. మానవుడికి ఉన్నటువంటి ఈ మరణం అనేది శరీర మరణం మాత్రమే కాదు, రెండవ మాట కూడా ఉంది దేవుని యొక్క వాక్యంలో. ఏంటంటే అది రెండవ మరణము అని వ్రాయబడి ఉంది. ఇది ప్రకటన 21:8 ఉంటుంది ఈ మాట. ఏముంది అక్కడ చదవండి. పిరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే మరణమట, రెండవ మరణము. దాని నుండి నిన్ను విడిపించే నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. చూడండి, తన స్వహస్తాలతో మానవాళిని నిర్మాణం చేసినటువంటి దేవుడు, సమస్తాన్ని మానవాళి కొరకు సిద్ధపరిచి తాను చేతిలో పెట్టినటువంటి దేవుడు మానవ యొక్క స్థితి చూసినప్పుడు మానవుడు పాపం యొక్క ఏలుబడి కింద జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. ఈ పాపం యొక్క ఏలుబడి అనేది మరణానికి మానవాళిని నడిపిస్తూ వచ్చినట్లుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు మానవాళిని ఏలుబడి చేస్తుంది ఎవరట? మరణం యొక్క ఏలుబడి కిందకు వచ్చాడు. ఎంతకాలం యుగయుగాలు కాలేటువంటి అగ్ని గంధకములతో మండుగుండం. అక్కడేమో జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినాడనుంది. ఈ మరణం అనేది ఎంతవరకు అంట? అక్కడ చూస్తే యుగయుగాలు కాలే అగ్ని గంధకములతో మండు గుండములో మానవుడు పాలు పంపులు కలిగినటువంటి వాడు. దానికి ఇంకొక మాట ఉంది 49:14 చదవండి. అదే కీర్తనకారుడు రాసిన 49:14 ఈ మాట ఉంటుంది. అక్కడ చెప్పబడిన మాట, ఎవరు వారిని ఏలుబడి చేస్తున్నారు, ఎవరు వారి కాపరిగా ఉన్నారో రాయబడి ఉంది. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. మరణమే వారికి ఏంటట? కాపరి. ఆ కాపరి యొక్క ఏలుబడి కింద ఉన్నారు ప్రియులారా. ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు వీళ్ళు? పాతాళం, అగ్ని గంధకములతో మండు గుండము. దానికి మానవుని యొక్క ఆత్మ అనేది ఆహుతైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇలాంటి దశలో నుండి మానవాళిని స్వతంత్రులుగా చేసేవారు గాని, మానవాళిని విడిపించేవారు గాని, మానవాళిని తప్పించేవారు గాని ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అందుకనే మరి బీజేపీ గారు దయచేసి ఒక పాట రాశాడు, లేరు జగత్తుని సమము అనే పాట రాశాడు. నిజముగా ఈ జగత్తులో ఆయనతో సముడైన వారెవరు కూడా లేరు అనే పాట రాశాడు ఆయన. వాస్తవమే, ఆయన లాంటి వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే మానవాళి ఇంత దీనదశలో బానిసత్వంలో జీవితాలు నష్టపరుచుకొని సాగిపోతున్న ఈ మానవాళిని తిరిగి స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడినటువంటి వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఆ దేవాతి దేవుడే ప్రేమ స్వరూపి. ఆయనకు పేరేంటట? ప్రేమ స్వరూపి. అందుకని ఆ ప్రేమను మానవుని ఎడల ధ్వజముగా ఎత్తాడట. దేవుడు ధ్వజముగా ఎత్తాడు. ఎందుకు? ఇలాంటి పాప బానిసత్వం నుండి, మరణ బానిసత్వం నుండి మానవాళికి గొప్ప విడుదల, విమోచన కలిగించడానికి ఆ దేవాతి దేవుడు మానవాళిని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆ దేవాతి దేవుడే రిక్తుడుగా తగ్గించుకొని భూలోకమునికి ఆయన అనుదించాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు ఏమయ్యాడట? పాలివాడాయనని రాయబడి ఉంది. అదే ప్రేమ స్వరూపము. దేవుని యొక్క వాక్యులు మనం చూస్తే ఇలాంటి దశలో ఉన్నటువంటి మానవాళికి విడుదల ఎవరివ్వగలరు? ఎవరిచ్చేవాళ్ళు ఈ ప్రపంచం లేరు. ఎవరు ఏ విధము చేతులు తన సహోదరుని విమోచింప జాలడు. 49:7 మాట రాయబడి ఉంది. ఆ దేవాది దేవుడు మాత్రమే. అందుకనే ఆ ప్రియమైన దేవుడి భూలోకమునకు అనుదించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆ ప్రియమైన దేవుడు మానవాకారంలో ఈ భూలోకమునకు ఆయన దిగి వచ్చాడని లేఖనాలు తెలియపడు. మనుష్య కుమారుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది లూకా సువార్త 19:10. నశించిపోయిన మానవాళ్ళని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా
మానవాకారంలో ఉద్భవించాడు. ఎట్లా పుట్టాడంటే ఆయన జన్మమే ఎంతో ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వాక్యం రాయబడింది ప్రియులారా. ఒక కన్యక గర్భంలో ఆయన పుడతాడని ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనం మేరకే ఆ దేవాతి దేవుడు పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టాడు, ఉద్భవించాడు. ఇది లూకాసు సువార్త 1:35 ఆయన పరిశుద్ధాత్మల గర్భం నుంచి పుట్టబో శిశువు ఎలాంటి వాడు? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిన దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కుమారుడుగా ఆయన వచ్చాడు. ఎందుకు అనేకులు స్వతంత్రులుగా చేయడానికి, పాప దాస్యంలో మరణ దాస్యంలో ఉన్న వారికి స్వతంత్రత విడుదల కలిగించడానికి కుమారుడుగా ఉద్భవించినట్లుగా దేవుని యొక్క వాక్యం రాయబడింది. అందుకని ఎవరి స్వార్థలో కుమారుడు మిమ్మల్ని ఏంటట? స్వతంత్రులుగా చేయును. సో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన మనుష్య కుమారుడుగా భూలోకంలో ఉద్భవించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అనేకులు చూస్తూ వచ్చారు. ఆయన జన్మలో పాపమే కనబడలేదు ప్రియులారా. ఆ తిరిగి ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు అనేకులు స్వతంత్రులుగా చేయడానికి ఆయన కలవరి సిలువనెక్కడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందరి పాప దోషముల కొరకు ఆయన కలవరి సిలువనెక్కినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది. పాట ఉంది. బంధింపబడే ప్రభువైన యేసు విడుదల చేయనిన్ను, బంధించబడే ప్రభువైన యేసు విడుదల చేయనిన్ను. మనల్ని విడుదల చేయడానికి ఆయన కలవరి సిలువనెక్కడానికి ఆయన అనేకుల చేత బంధించబడుచు వచ్చాడు. పాప బంధకాలలో చిక్కుకొని ఉన్న నిన్ను కూడా విడిపించడానికే ఆ దేవుడు బంధించబడుచు వచ్చాడు. ఎంత ప్రేమను మానవుని పక్షాన కనపరిచాడు. దీనికి అనేక లేఖనాలు ఉన్నాయి. 116 బంధించబడ్డాడట మానవుడు, మరణ బంధకాల్లో ఉన్నాడట. మరి అలాంటి బంధాలన్నీ కూడా తెంచివేయడానికి ఆ దేవాతి దేవుడు ప్రత్యక్షమై ఈ లోకంలో ఉద్భవించి అనేకులకు విడుదల కలిగించడానికి ఆ ప్రేమ కలిగిన దేవుడు అనేకుల బందిపోటు దొంగల చేత ఆయన బంధించబడినటువంటి వాడు. నిజంగా ఇది మానవుని ఎల్ల దేవుడు చూపిన ప్రగాఢమైన ప్రేమ స్వరూపి అనే దానికి రుజువు. అనేక ప్రేమ ఎలాంటిదో 8వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. 8:6 మనం చూస్తూ వచ్చాం. ఆయన ప్రేమ మరణమంతా బలవంతమైనది. అలాంటి ప్రేమను మానవుని పక్షాన కనపరిచి ఆ దేవాతి దేవుడు మానవాళి మరణానికి పాత్రుడై పాతాళం యొక్క వశములో బంధించబడినటువంటి మానవాళికి విడుదల కలిగించడానికి ఆ దేవుడు కలవరి సిలువలో కఠినమైన వేదన అనుభవించాడు. అందుకనే మానవుని యొక్క మరణాన్ని ఆయన తీసుకున్నాడు. మానవుని యొక్క పాప దోషముల కొరకు ఆయన కలవరి శిలువలో కొట్టబడి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి అనేకుల విమోచన కొరకు పాప పరిక్రయధనముగా ఆ దేవాతి దేవుడు మానవాళి కొరకు తను తాను అర్పించుకున్నాడని రాయబడి ఉంది. ఎఫెసీ 5:2 మొదటి 2 వచ్చారు చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని చూస్తే ఎఫెసీ 5 మొదటి 2 వచ్చినారు చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకురుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఆ పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు దేవునికి తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనెను. నిజంగా మన నిమిత్తమై ఆయన బలిగా అర్పణగా అర్పించుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇది కేవలం మానవుని యొక్క దుస్థితిని చూచినటువంటి ఆ దేవాతి దేవుడు మానవాళికి గొప్ప విడుదల విమోచన కలిగించడానికి ఆయన బలిగాను అర్పణగాను అర్పించుకున్నటువంటి వాడై ఆ కలవరి సిలువనెక్కి మానవాళి యొక్క పాప దోషముల కొరకై ఆయన స్వంత ప్రాణాన్ని బలిగా అర్పించాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం
ఆఖరి వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎందుకనగా మనం ఆయన దేవుని తగినట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడిన అని వ్రాయబడింది. తిరిగి ఆ ప్రేమ కలిగిన దేవుడు మనందరి నిమిత్తమై ఆ కలవరి శిలువనెక్కి గొప్ప క్రయమును చెల్లించి మనకు విడుదల విమోచన కలిగించడానికి ఆ ప్రేమ కలిగిన దేవుడు కలవరి శిలువలో గొప్ప క్రయాన్ని మానవుని కొరకు ఆయన చెల్లించాడు. అనగా ఆయన పాదహస్తాల్లో చీలలు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన పక్కలో బల్లెపోటు పొడిచారు. అంటే ప్రేమకు సాదృశ్యం ఏంటనేది ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన ప్రేమ మరణమంత బలమగలదనంటే ఏదో మరి రుగిగా మరణించడమనేది ఎట్లా మరణించాడనంటే మానవుని యొక్క పాప దోషములు ఎలాంటివో వాటన్నిటి నిమిత్తమై ఆయన పాదహస్తములలో చీలలు, తలలో ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, ఆయన శరీరం అంతా కూడా దున్నబడుచు వచ్చినది. ఆ కొరడాతో కొట్టినప్పుడు ఆయన శరీరం అంతా కూడా ముక్కలుగా చీలిపోయినది. నీవుగా ఆ ప్రేమ కలిగిన దేవుడు క్రూరమైన మరణాన్ని మానవుని కొరకు ఆయన అనుభవించాడు. ఎందుకు? అలాంటి బంధకాల్లో ఉన్నటువంటి మానవాళికి విడుదల విమోచన కలిగించడానికి ప్రేమ స్వరూపమైనటువంటి ఆ దేవుడి లోకంలో ప్రత్యక్షమై యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించినటువంటి వాడై అందరి పాపదోషములను పరిహారం చేయడానికి కలవరి శిలువలో ప్రాయశ్చిత్తమునిగా ఆయన చేయబడుచు వచ్చారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ సత్యాన్ని నీ జీవితంలో ఎప్పుడైనా గ్రహించావా? ఇలాగు నీ పాపదోషముల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవరైనా నిన్ను ప్రేమించి నీ పక్షాన కనికరపడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రియులారా, ఆ ప్రేమమూర్తి మానవుని తన స్వస్థాలతో నిర్మాణం చేస్తూ వచ్చిన దేవుడు, మానవుడు అవిధేయుడై, మానవుడు దేవుని యొక్క మాటను నిరాకరించిన వాడై, మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించిన వాడై జీవితాన్ని నష్టపరుచుకొని మరణ బంధకాల్లో ఉన్న మానవాళిని విడుదల పొందించడానికి, మానవాళిని విమోచించడానికి విమోచన క్రయధనముగా తన సొంత ప్రాణాన్ని కలవరి శిలువలో బలిగా ఆయన అర్పించాడు. మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా, మరణమంత బలము గలది నీదు ప్రేమ ప్రభువా, వరదల ప్రజాలవు విజయుడాని ప్రేమను, వరదల ప్రజాలవు విజయుడాని ప్రేమను, ప్రేమగలమా ప్రభువా, ప్రేమయున్నావయా, ప్రేమగలమా ప్రభువా. ఇలాంటి ప్రేమను ఈనాడైనా ఎక్కడైనా చూడగలుగుతూ వచ్చావా? ప్రేమమూర్తి యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన ఆ దేవాతి దేవుడే మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి కలవరి శిలువలో బలి అయిపోతూ వచ్చాడు. మానవుని కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినం మరణాన్ని జయించి ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు. ఆ దేవుని యొక్క ఉద్దేశం మానవాళికి ఇప్పుడు ఏమి ఇచ్చాడట? మానవుని స్వతంత్రుడిగా చేస్తూ వచ్చాడు. ఆయన మరణం మానవాళికి ఏమిచ్చిందట? అనేకులు స్వతంత్రులుగా చేయబడ్డాలి. అవిధేయత వలన ఆనాడు వారు అట్లా అయ్యారు. ఆ కుమారుని యొక్క విధేయతను బట్టి అనేకులు పాపము నుండి విమోచించబడుచు వచ్చారు. ఇది రోమా పత్రిక 5వ అధ్యాయంలోనే ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి. దేవుని యొక్క వాక్యాన్ని కింద 14 చూస్తే ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడుచు వచ్చారు, ఒకని విధేయత వలన అనేకులు జీవములోనికి వారు వెళ్ళడానికి ఇది కారణమైంది. 18వ వచనం దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ప్రభువు యేసు క్రీస్తు వారు చూపిన విధేయత మానవాళికి గొప్ప విడుదల విమోచన కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతున్న ప్రియులారా. ఇప్పుడు మానవాళి యొక్క పాప బానిసత్వం, మానవాళి యొక్క మరణ బానిసత్వం, మానవుడు నెమ్మదిలేని జీవితాన్ని కలిగి పాతాళములకు ఆహుతైపోయినటువంటి మానవుని యొక్క బానిసత్వపు బ్రతుకుని ఇప్పుడు ఆయన స్వతంత్రతలోనికి
తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. రండి ఒక మాట మనం చదువుతాం. గలతీ పత్రిక 5:1 ఒక మాట ఉంది. ఈ స్వాతంత్రం గురించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఈ స్వాతంత్రం గురించి క్రీస్తు మనల్ని ఏం చేశాడట? స్వతంత్రులుగా చేశాడంటే ఇప్పుడు పాప యొక్క బానిసత్వం, మరణం యొక్క బానిసత్వం నుండి, నెమ్మది లేని జీవితం నుండి మానవాళికి గొప్ప విడుదల కలిగించి ఆ ప్రేమ కలిగిన దేవుడు మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి, తన సొంత ప్రాణాన్ని ఇచ్చేటువంటి కారణాన్ని బట్టి మానవుని జీవనానికి నడిపించడానికి ఆ దేవుడు ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే 16వ కీర్తనలో 11వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట రాశాడు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంతకుముందు ఎక్కడున్నాడు? బంధకాల్లో, పాప బంధకాల్లో, మరణ బంధకాల్లో నెమ్మదిలోని జీవితాన్ని కలిగిన సాగిపోయిన ఈ మానవునికి స్వతంత్రతనిచ్చి ప్రేమ కలిగిన దేవుడు జీవ మార్గంలో నడిపిస్తున్నాడట. ఆయన సన్నిధిలో ఉందట సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు. ఆ ప్రేమమూర్తి నిన్నను ప్రేమించి స్వతంత్రులుగా చేసి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించే శ్లాఘ్యత మానవాళికి ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచు వచ్చాడు. అయితే ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ఈ ప్రశ్న వేసుకొని నిన్ను ప్రేమించి నీ కొరకు విడుదల విమోచన సిద్ధపరిచిన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడి చూడగా నీ పాప బంధకాల నుండి, నీ మరణ బంధకాల నుండి గొప్ప విడుదల విమోచన కలిగించడానికి నీ నిమిత్తమై కలవరశిలలో అరచి ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమమూర్తి యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడు చూడగా, యేసయ్య అలాంటి మరణకరమైనటువంటి స్థితి నాది, నన్ను క్షమించయ్యా. తినకూడని వాటిని తిన్నానయ్యా, త్రాగకూడని వాటిని త్రాగానయ్యా, అసహ్యమైన జీవితాన్ని నేను జీవిస్తూ వచ్చానయ్యా. అయ్యో, నన్ను మరణం ఏలుబడి చేస్తూ ఉంది, పాప యొక్క ఏలుబడి కింద నేను ఉన్నాను ప్రభువా, బంధించి వేసినాయి, నాకు విడుదల కావాలయ్యా, నన్ను క్షమించమని ఒక్క మాటను అడిగితే ఆ ప్రేమమూర్తి రాత్రి నువ్వు దీనత్వాన్ని కలిగి యేసయ్య నన్ను క్షమించమని ఒక చిన్న మాటను అడిగితే ఆయన కార్చిన అమూల్య రక్తంతో నిన్ను విమోచించాలని కోరుచున్నాడు. యేసు రక్తము ప్రతి పాపమును మనం కడిగి పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7-9 ఏముంది? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనం కడిగి పవిత్రులుగా చేయను. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించి మాట్లాడుచుండగా ఆయనకు విధేయత చూపించి లోబర్చుకుంటే ప్రేమ కలిగిన దేవుడు గొప్ప రక్షణతో నిన్ను అలంకరించి ఆనందింప చేయాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. ఈ రాత్రి నువ్వెక్కడ కూర్చొని వింటున్నా, పడుకొని వింటున్నా, లేక ఈ రాత్రి మందిరాలను నువ్వు కూర్చొని ఉన్నా, నీ రహస్య జీవితం పాపంతో నింపబడి ఆ బంధకాల నుండి బయటికి రాలేని స్థితి నాది అని నువ్వు యథార్థంగా ఒప్పుకొని క్షమాపణ కోరుకొని, అయ్యా నాకు విడుదల కావాలి, యేసయ్య నన్ను స్వతంత్రుడుగా చేయమని ఒక చిన్న మాట నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య నీకు గొప్ప విడుదలిస్తాడు, నెమ్మదిస్తాడు, జీవ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతులు నిత్య సుఖాలు నువ్వు అనుభవించినట్లుగా దేవుడు చేస్తాడు. ఆ దేవుని ప్రేమించి ఆయనకు నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకొకటి మధ్యాహ్నం చెప్పిన భాగంలో పేతుడు అడిగాడు, నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆ పాటకు పేతురు నొచ్చుకున్నాడు కదా. ఈ రాత్రి అలాగ నిన్ను కూడా దేవుడు ప్రశ్న వేస్తే, దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని మందిరాన్ని ఎప్పటికీ కూడా ప్రేమించు. 2వ భాగం ఇది. ఉదయమో దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలని చూసాం కదా. 2వ మాటకు వస్తే దేవుని మందిరాన్ని ప్రేమించడం అలవర్చుకోండి. దేవుడు తన మందిర ఆవరణలో నుండి మిమ్మల్ని ఏం చేస్తాడట? దీవించడానికి దేవుడు ఇష్టపడేవాడు. 128:5 సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును,
అది 26వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నీ మందిరము నీ తేజోమహిమ నివసించు స్థలము నేను ప్రేమించుచున్నాననే మాట దావీదు అన్నాడు. మందిరాన్ని ప్రేమించు, మందిరానికి వెళ్ళు, మందిరంలోనికి రా. ప్రేమ కలిగిన యొక్క ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇవి నువ్వు పొందాలి. నువ్వు ఆశించినట్లయితే, దైవ ప్రేమను గుర్తిస్తే దేవుని ఇంట్లోనికి రా. దేవుడు నిన్ను నిండార్లుగా దీవించాలని కోరుచున్నాడు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ ఆశీర్వాదాలు కావాలంటే దేవుని యొక్క మందిరావరంలోనికి రా. ఆదరణ కావాలంటే మందిరావరంలోనికి రా. ఆశీర్వాదం కావాలంటే మందిరావరంలోనికి రా. దేవుని నిన్ను దీవిస్తాడు. ఈ రాత్రి దావీదు మహాభక్తుడే దేవుని మందిరాన్ని ప్రేమించాడు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తావు, మందిరావరంలో కనబడతావు, మందిరావరంలో విధేయత కలిగి ఉంటావు, మందిరావరంలో ఏదైనా పరిచయానికి నమ్మకంగా చేస్తావు. అది ఆత్మీయతలో కలిగి ఉంటే దేవుని మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నామని 118 ఎక్కడ 118:26లో ప్రభు పేట వచ్చు ఆడు స్తుతింపడుగాక, యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని ఏం చేస్తున్నామట, దీవించుచున్నామని వ్రాయబడి నిండైన దీవెనలు ఇక్కడ మందిరాల్లో ఉన్నాయి. దానికి రా, దేవుడు నిన్ను దీవించడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. రాత్రికాల సమయంలో ఆ దైవ ప్రేమను గుర్తిస్తే, అయ్యా ఎంతగా నన్ను ప్రేమించావు ప్రభువా, నేను ఎంత యోగ్యమైన జీవితం లేకపోయినా, ఘోరమైన జీవితంలో ఉన్నా నన్ను ప్రేమించి నాతో మాట్లాడావు, నన్ను క్షమించయ్యా అని క్షమాపణ కోరుకో. దేవుడు తన ప్రేమ చేత నిన్ను తాకుచూ ఉన్నాడు. అలాగూ దైవ ప్రేమలో నిలిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినట్లుగా ప్రభు నీకు సహాయం చేయనుగాక. మిస్పాలో నీ జీవితం ఆశీర్వాదం పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. దైవ దేవుడిని ప్రేమించి మాట్లాడుచూ వచ్చా. 2 నిమిషాలు నాన్న వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు ఏ స్థితిని కలిగి ఉన్నావో ప్రభు నేను ప్రేమించి మాట్లాడుచూ వచ్చారు. నువ్వు ఈ మైక్ ద్వారా వినుచున్నా, ఈ రాత్రి ఇక్కడ కూడికలో కూర్చుని ఉన్నా, నీ రహస్య జీవితం అవిధేయతలోనే ఉందా? దేవుని మాటను వినకుండానే కొనసాగుతున్నావా? తిరిగి ఏలుబడి చేయవలసిన నీవు ఏలుబడి కింద జీవితాన్ని కొనసాగిస్తున్నావా? నెమ్మది లేని జీవితాన్ని కలిగి సాగిపోతున్నావా? పాపం నిన్ను బంధించి వేస్తూ వచ్చినదా? మరణ బంధకాల్లో చిక్కొనిపోయావా? ఈనాడు లాంటి బానిసత్వపు బ్రతుకు నీకు వద్దని ఆ ప్రియమైన దేవుని ప్రేమించి నీకు విడుదలివ్వడానికి ప్రేమ స్వరూపి ప్రత్యక్షమై కలవరిశిలలో ప్రాణమే పెట్టాడు. అయ్యా నన్ను క్షమించయ్యా, మీరు నా కొరకు ప్రాణం పెట్టారు, నేను విన్నాను. అయ్యా ప్రేమకు నేను భద్రునై మీ కొరకు జీవించినట్లుగా నన్ను సిద్ధపరచయ్యా. నా రహస్య జీవితం దాస్యంలో ఉందయ్యా, పాపం నుండి బయటికి రాలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా. ఒక చిన్న మాట నువ్వు ఉన్న చోటనే ప్రార్థన చేసి, ప్రభువా మీ రక్తంతో నన్ను కడిగి నాకు కూడా విడుదల దయచేయ్యా, మీ మందిరంలో నాకు ఆశీర్వాదం దయచేయ్యా. ఇదే నీ ప్రార్థన అయితే యథార్థంగా ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుచున్న దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రేమ స్వరాన్ని విన్నావు, ఒక తీర్మానం చేయి. ప్రభువా నా రహస్య జీవితం మీకు ఇష్టమైనదిగా లేదు, మీ ఆజ్ఞని నిరాకరించాను, తప్పిపోయిన స్థితిలో ఉన్నాను, ఏలుబడి చేయవలసిన నేను పాపం యొక్క ఏలుబడి క్రింద ఉన్నాను, మరణ దాస్యంలో ఉన్నానయ్యా, నాకు విడుదల దయచేయ్యా, నాకు నెమ్మది దయచేయ్యా. ఇదే నీ ప్రార్థన అయితే యేసయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అని నువ్వు అడుగుతూ ఉంటే నీ చేతిని కనబడలాగున తల కంటే పైగా చూయించు. నీ కొరకు ప్రార్థన చేస్తా. ఉన్నారా ఎవరైనా రక్షణ కొరకైన తీర్మానం చేసేవాళ్ళు ఉంటే, ఈనాడు పాపభరితమైన జీవితం నుండి బయటికి రాలేకపోతూ ఉంటే, ఈ రాత్రి దయగల దేవుడు నీతో మాట్లాడుచుండగా ఆ ప్రేమకు భద్రాలమైన జీవితాన్ని కొనసాగించాలని దయగల దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ రాత్రి పలుకొని వింటున్నావో, కూర్చొని వింటున్నావో, ఈ రాత్రిగా కుడికలో ఉన్నావో, నీ దీనస్థితిని ప్రభు చూపిస్తున్నాడు. అయ్యా ఆ మరణ బానిసత్వం నుండి పాతాళం యొక్క వశంలో ఉన్న ఆత్మను విమోచించు, నన్ను ఆశీర్వదించని అడుగుతూ ఉంటే నీ చేతిని చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తా. ఉన్నారా ఎవరైనా? నీ బాహ్య రహస్య జీవితాన్ని నష్టపుచ్చుకోకు. ప్రేమగల దేవుడిని ప్రేమించి నీతో మాట్లాడుచున్నారు. ఈ రాత్రి యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను కూడా స్వీకరించయ్యా అని అడిగేవారు ఉంటే నీ చేతిని కనబడలాగున తలకంటే పైగా చూపించు. నా దేవుడు నేను దీవించునుగాక, సహోదరుడు దేవుడిని కూడా నేను దీవించునుగాక, నేను రక్షణతో అలంకరించునుగాక, నిన్ను ఆనందింప చేయునుగాక, నీ బానిసత్వం బ్రతుకుని నీకు గొప్ప విడుదల దేవుడికి దయచేయునుగాక. ఇంకా ఎవరైనా దైవ దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ ప్రేమ స్వరాన్ని విని నువ్వు వెళ్ళిపోవద్దు.
ఈ రాత్రి నిర్ణయం నీదే. జయ మార్గం తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో సంతోషాన్ని అనుభవించాలని ఆశించినట్లయితే యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించని అడిగేవారుంటే మీ చేతిని కనబలాగా తన కంటే పైగా చూపించండి. ఆఖరిగా ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక చేతులు దించేయండి. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకున్న మా ప్రభువా, ఈ దినాన నీ పాద సన్నిధిలో చేరి నా ప్రియులు, నీ దాసుడు, నీ సేవకుడు సుందరవన్న, ప్రసన్నక, వారిని నీ సేవ కొరకు పిలుచుకుని ఇక్కడ సంఘాన్ని నువ్వు ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. నీ ప్రార్థన మందిరం ద్వారా జరిగిస్తున్న పరిచర్యం బట్టి కూడా స్తోత్రాలు. ఏ దినం ప్రత్యేక కూడి కలిగి ఉండాలని లాస్ పెడుతూ వచ్చినారు. రాశిగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఈ దినం ఉదయకాల సమయంలో నీ దాసులైన వారిని నిలబెట్టుకుని మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు. తిరిగి రాత్రికాల కూడికలో కూడా తండ్రి తోడై ఉండి నాయన నీ దాసు నిలబెట్టుకుని నువ్వు మాట్లాడుతూ వచ్చి నీ పరలోకపు మాటలను బట్టి స్తోత్రాలయ్యా. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ మరణమంత బలమైనదని ఈ మాట ద్వారా నువ్వు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి కూడా స్తోత్రాలు. మానవుని ఏ రీతిగా ప్రేమిస్తూ వచ్చినావో, ఇలా ప్రేమించి ఏ రీతిగా వారికి ఆశీర్వాదాన్ని నువ్వు అనుగ్రహిస్తూ వచ్చినావు, ఆశీర్వాదాన్ని ప్రభువా నా తండ్రి పొందుకొని వారు నిన్ను మరిచి చెడు మార్గంలో జీవిస్తూ వచ్చినారు. ఇలాగూ ప్రభువా ఎంతో మంది లోకంలో ప్రభువా జీవిస్తూ ఉన్నారు, కానీ నిన్ను విడిచి లోకంలోనికి వెళ్ళి పాపంలో జీవిస్తూ ఉన్నారు. పాపంలో వచ్చి జీతము మరణమని లేఖనంలో రాయబడుతూ వచ్చింది. ప్రభువా అయ్యా, నువ్వు పాపమునకు మరణానికి నువ్వు నాయనా తండ్రి నువ్వు అప్పగించే దేవుడు కాదు గనక ప్రతి ఒక్కరూ నశించడానికి ఏమాత్రం ఇష్టం లేక అందరూ రక్షించబడాలని నీ లేఖనాల ద్వారా తెలియజేస్తూ వచ్చినావు. ప్రభా, నశించిన దాని వెదక రక్షించుటకు మనిషి కుమారుడుగా వచ్చినావు. ప్రభా అయ్యా, నీ ప్రేమ మరువనది, విడవనది, ఎడబాయనది. ప్రభా, మానవుల నీకున్న ఆ గొప్ప ప్రేమ అయ్యా, ఆ గొప్ప ప్రేమ ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక అందరూ రక్షించబడాలని ఆశపడిన నీవు మానవుని ప్రేమించి మానవుని రక్షించుకుని మానవుని కొరకు మరణించి తిరిగి లేచిన తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు. ఈ దినాన అయ్యా నీ మాటలు, నీ పరిశుద్ధమైన మాటలు, నెమ్మదినిచ్చే మాటలు పురుగొల్పే ప్రోత్సహించి రక్షణ మార్గంలోకి నడిపించే మాటలు ఎవరైతే ఇంటూ వచ్చినారో, ఇక్కడ కూర్చున్నవారు, ఈ శబ్దంతటి వారు ఇంటున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకో. ఇటు రక్షణ మార్గంలోనికి అయ్యా వారు వచ్చి నీ ప్రేమను రుచి చూచేవారు ఉండినట్లు కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాం. ఆ రీతిగా నీ దాసులైన వారిని నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన మందిరాన్ని దీవించు, ఆశీర్వదించయ్యా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించు. ఇది నా తీర్మానం చేసుకున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాయన అయ్యా. అంతేకాదని తన నుంచి తీసుకొచ్చిన దైవ సేవకులు జ్ఞాపకం చేసుకుంటండి. సంసారాన్ని బలపరిచి ఇంకా నాయన తండ్రి ఆత్మీయమైన తలంపులు అనేకులు పంచిపెట్టినట్లు నీ దాసుని పని ఆత్మను కుమ్మరించి బలపరిచి వాడుకయ్యా. బాధ్యత గల సహోదరులను బట్టి అయ్యా, నన్ను విశ్వపాద్ర మందులమైన పరిశుద్ధులను బట్టి దూర ప్రాంతం నుంచి వచ్చిన తండ్రి మరి పరిశుద్ధులను బట్టి సేవకులను బట్టి కూడా స్తోత్రాలు. ప్రభా, మేమందరం నీ మాటలు మా హృదయాలు భద్రపరుచుకుని అయ్యా ఆత్మీయంగా బలపడి ఎదిగి ఫలించేవారుగా అనేకులకి రక్షణ మార్గంలో నడిపించేవారుగా మమ్మల్ని సిద్ధపరచవలసినగా వేడుకుంటూ సమస్తాన్ని చేతులకు అభిషేపుకుంటూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి
ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్నారండి సుందరరావు అన్న. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. మరి దైవజనుడు సంసోను కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. తెనాలి బెరాక విషయంలో తప్పుగా మనందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. తర్వాత మీ అందరికి కూడా ఈ చేపలు ఇవన్నీ తీసేస్తే ప్రేమను సిద్ధం చేస్తూ వచ్చినాం. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. జ్ఞాపం చేసుకుని మళ్ళీ రేపు ఉదయకాలం కొద్దిగా పెందకాడ రావడానికి ప్రయత్నం చేయండి. 8:30 తర్వాత 9 గంటల లోపలే ఉంటాం. మళ్ళీ వేరొక ఊరు వెళ్ళాలి కాబట్టి దాని కొరకై మీరు వచ్చి మరి అవన్నీ కూడా శుభ్రం చేసి వెళ్ళవలసిందిగా మనం చూస్తాం. లేదు అంటే ఇప్పుడే ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. శివాధిపతి, మరోసారి కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. బిడ్డలు ఆశించిన మేరకు నేడు దినమైన ఉదయకాలం నుండి దేవాయి సాయంకాలం వరకు కూడా అల్పంగా మీ పరిచయం చేయడానికి ఎంతో సహాయపడినారు. ఉదయకాలం బహిరంగ సువార్తలను, ఉదయకాల కూడికలో, తిరిగి రాత్రి కూడికలో కూడా ఎంతో సహాయపడినందుకే స్తోత్రాలు. మీ దాసులు సుందరరావణ, మీ దాసరాలు ప్రేమించే వారికి ఇచ్చిన బిడ్డలు, కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాలు. కుమారుడు కుటుంబం, కుమార్తె కుటుంబం, బిడ్డలను బట్టి మీకు ఎంత వందనములు. మీ దాసులు కూడా మన బలహీనతల్లో ఎంతో చాలిన దేవుడు ఉండి మీరు ఆదుకుంటూ వచ్చినందుకే గణపరుస్తున్నాం. గుణ చదవాన్ని బాగు చేయ దేవుడు ఉన్న సత్యాన్ని రుజువుపరుచుకున్నారు. దయగలిగిన మా తండ్రి, తిరిగి స్థానిక సంఘం బాధ్యులు, దేవా మరి సహ విశ్వాసులు బిడ్డలందరినీ బట్టి మీ స్తోత్రాలు. దుగ్గిరాల నుండి చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. తెనాలి బెరాకా నుండి దాసులు, తిరిగి బాధ్యులైన ప్రియులు, సహపాటి వారు కూడి రావడానికి ఎంతో సహాయపడినారు. కలిసి మీ కార్యాలు చేయనట్లుగా ఇచ్చిన తరుణాన్ని బట్టి మీ స్తోత్రాలు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి దైవ సేవకులు కూడా రాగలిగినందుకే వందనాలు. దినాలు ఈ పరిచర్య కలిసి ఏకముగా సమిష్టిగా దయగలిగిన తండ్రి మీకు మహిమకరంగా దేవ ఈ పరిచర్య చేయనట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచము. నూతన ఉద్యోగంతో నింపి ఆశీర్వదించము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెలతో నింపి పంపించము. దాసుల కష్టాలను బలపరచము. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మనిక ఎడతెగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదము, దీవెనలు చేరి ఉన్న మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు తోడై ఉండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమేన్. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమా స్వరూపి అగుదేవుని, ప్రేమా స్వరూపి అగుదేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని. అందరికీ వందనాలు. మీరు లేచి సాపులు తీస్తే మీ కొరకు భోజనం సిద్ధపరుస్తారు. పుష్పాలు ఉన్న వాళ్ళు వడ్డించండి. గమనించండి, మరి మీరందరూ కూడా బెరాకాలో జరిగే ఆయా కోడికల్లో కూడా పాలు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుని చిత్తమైతే ఈ నెల